అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు బాగా సంతోషపడ్డ విషయం, మంచి తీసుకున్న కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ అని కానివ్వండి. చాలా నా పర్సనల్గా మీ పర్సనల్గా నాకు మంచి కాంప్లిమెంట్ ఎప్పుడో నాకు పరచూరు బ్రదర్స్ ఇచ్చేశారు, మంచి నటివేని. అలాగే రామానాయుడు గారు నన్ను పరచూరు బ్రదర్స్ చెప్పగానే సర్పయాగం సినిమాలో నన్ను పెట్టుకోవడం నాకు చాలా ఆనందమైన విషయం. అది ఓకే, ఆనందం ఎప్పటికీ అలా నాతోనే ఉంటుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా నేను చాలా ఆనందపడిన విషయం, నేను రాజమౌళి గారితో ఒక సినిమా యాక్ట్ చేశానమ్మా, యమదొంగ. అందులో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ నాది. హీరోయిన్ని కొంచెం టీచ్ చేస్తుంటుంది అనమాట, ప్రేమణి క్యారెక్టర్ని. సో యమదొంగ మంచి సినిమా అది, దాంట్లో యాక్ట్ చేశాను. ఆయన ఇంకా అసలు పని రాక్షసి అని చెప్పచ్చు గట్టిగా రాజమౌళి. అంత ఆయనకి వర్క్ కాన్సెప్టే ఎదురుగుండా ఏముంది ఏంటని కూడా పట్టించుకోరు. అలాగా అంత వర్క్ చేయడం నేను సమక్షంలో చూశాను. త్రిబుల్-ఆర్ సినిమాకి ఆస్కర్ అవార్డు రావడం నిజంగా మా తెలుగు ఇండస్ట్రీకి అందరికీ, మా ఆర్టిస్టులందరికీ కూడా ఒక పండగమ్మ. ప్రౌడ్ కదా మా అందరికీ, మా తెలుగు సినిమా అని. రెండోది, నేను ఆయన సినిమా కూడా నేను యాక్ట్ చేశాను, ఆయనతో కూడా కలిసి. అదే ఆయన డైరెక్షన్లో నేను కూడా రాజమౌళి గారితో చేశాను అనేది గ్రేట్ థింగ్ కదా, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ. ఇండియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఆస్కార్ మూమెంట్. ప్రతి ఆర్టిస్ట్ గర్వంగా ఫీల్ అవ్వాలి. మన తెలుగు మూవీకి ఆస్కార్ అవార్డు రావడం ఎంత ఎనర్జీ పెట్టారమ్మా ఇద్దరు హీరోలు దానికి. ఇద్దరు నాకు ఇష్టమైన హీరోలు. వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళు లాగా చూసుకుంటాను. ఎందుకంటే రామారావు గారి మీద ఇండస్ట్రీకి రాకపోయినా ఆయన మీద నాకు అభిమానం ఉంటుంది, ఒక ప్రత్యేక అభిమానం ఆయనంటే. ఇంకా ఆయనతో పాటు కలిసి ఒక చిన్న క్యారెక్టర్ మేజర్ చంద్రకాంత్లో చేశాను. ఒక రోజంతా ఆ అద్భుతమైన శిల్పాన్ని, ఆ మహామనిషిని చూస్తూ ఉండే అవకాశం నాకు దొరికింది. ఎక్కువగా పెద్ద క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో కూడా యాక్ట్ చేశాను, హరికృష్ణ గారితో యాక్ట్ చేశాను. బ్యాడ్ లక్ మొన్న మన నుంచి వెళ్ళిపోయిన తారక రత్న గారితో కూడా నేను యాక్ట్ చేశాను. సో వాళ్ళతో అందరితో, వాళ్ళ ఫ్యామిలీలో అందరితో నేను యాక్ట్ చేశాను అని ఒక ఆనందం కలుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చూసినా ఒక పులిలాగా, ఒక పులి వచ్చింది బోన్లో నుంచి అన్నట్టు ఫీల్ అవుతాను. అలా ఈ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను యాక్ట్ చేసింది. అతన్ని చూసినప్పుడల్లా నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మనవడు, మేమందరం ఆయన ఒక దేవుడిగా కొలిచే అటువంటి ఆయన మనవడు. అదే రేంజ్లో, అదే ఫోర్స్తో మీరు యమదొంగ సినిమాలో కూడా చూడండి, ఒక సాంగ్లో ఆయన ఒక బిట్టు, ఈయన ఒక బిట్టు యాక్ట్ చేయడం, ఆయన డైలాగ్ ఈయన చెప్పడం అలాగే ఉంది. అలాగే త్రిబుల్-ఆర్లో చరణ్ ఏమీ తగ్గకుండా, తగ్గేదే లేదన్నట్టు అలా ఒకరొకరు పోటీపడి యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంటుందమ్మా. అలాగే అల్లు అర్జున్ గారు మనకి ఫస్ట్ మూవీలు చూసినప్పుడు కొంచెం పెదవి విరిచిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ పెదవి విరుపుని ఇంకొక రకంగా విరవచ్చు అన్నట్టు, అవును కదా. తగ్గేదే లేదని నిజం చేశాడు తను. ఒకసారి చెప్తారా? తగ్గేదేలే సూపర్. నాకు ప్రౌడ్గా అనిపిస్తుంటుందమ్మా. వాళ్ళు ఒక ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి నేర్చుకొని కష్టపడి, మేమేదో పెద్ద హీరోకి సంబంధించిన ఫ్యామిలీలో వచ్చాం మాకేంటి అన్నట్టు కాకుండా కష్టపడితేనే కదా టాలెంట్ వస్తుంది. మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, ఫైనల్గా టాలెంట్ అనేది ఉంటేనే రాణించగలం. ఇక్కడ ఎవరో వెనకుంటే ముందుకు నడిపించడం అనేది అది సాధ్యపడదమ్మా. స్వతహాగా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి గారు వెనకుండి ఉండొచ్చు, కానీ చిరంజీవి గారికి ఆ రోజు వెనకున్నది తన టాలెంటే. అవును కదమ్మా? అవును. చాలా కష్టపడి ప్రతి దాని మీద, అప్పుడు వచ్చే మోడర్న్ డాన్సెస్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి, ఫైట్లు చేసి, కష్టపడి దెబ్బలు తగిలించుకుంటేనే ఈరోజు ఆయన మనకి సూపర్ స్టార్ అయ్యారు. అవును. అలా
ఎవరైనా మహేష్ బాబు గారు కానివ్వండి, ఎవరి గురించి చెప్పుకున్నా ఒకటే స్లోగన్, టాలెంట్ అనేది మస్ట్, దాని తర్వాత ఏదైనా.